హాయ్ అండి, నేను మీ లావణ్య. వెల్కమ్ టు చెన్నైలో చెన్నూరమ్మాయి. మేమైతే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నామండి. చాలా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట ఫీలింగు. ఎవరికైనా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కేటప్పుడు అలానే ఉంటుంది కదా. ఇంతవరకు ఎప్పుడూ ఎక్కలేదు మేము ఫ్లైట్. మామూలుగా ఎప్పుడు పైన వెళ్తుంటే చూడడమే అనమాట. మేమైతే చిన్నప్పుడు స్కూల్ లోపల కూర్చో ఉన్నా కూడా బయట విమానం శబ్దం వచ్చిందంటే మా క్లాస్లో పిల్లలందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట బయటకి. అంత పిచ్చి అనమాట మాకు ఫ్లైట్స్ అంటే. అది ఎప్పుడెక్కతామా అని అనుకునే వాళ్ళమి. మొత్తానికైతే మేము ఇప్పుడు ఎక్కబోతున్నాము ఫ్లైట్. జానుకప్పుడు 7 months అండి. అప్పుడు మాకు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తున్నామని హ్యాపీగానే ఉంది, కానీ వెళ్ళే పర్పసే నచ్చలేదనమాట. ఆ పర్పస్ మీద కాకుండా ఇంకేదైనా పర్పస్ మీద ఉంటే బాగుండేది. మేమైతే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాము. మేము తెచ్చుకున్నాము ఇంటి దగ్గర నుంచి. అంటే ఇంటి దగ్గరకని అంటే ఇంట్లో చేయలేదు, బయట నుంచి తెప్పించుకున్నాము. కానీ ఇంట్లో తినను, టైం లేదనమాట. అందువల్ల మేము అక్కడికి తెచ్చుకొని తిన్నాము. జాను అయితే నిద్ర లేసేసింది. తనకి నేను అప్పుడు మా మదర్ మిల్కే ఇస్తున్నానండి ఫీడింగ్. ఇప్పుడు బాటిల్ ఫీడింగ్ ఇస్తున్నాను. అప్పుడు నేను మదర్ ఫీడింగే ఇచ్చేదాన్ని. అప్పుడప్పుడే ఫుడ్ స్టార్ట్ చేశాను తనకి. 7 months కదా, 7 months నుంచి స్టార్ట్ చేశాను నేను. ముందుగా నా వీడియో చూసే వాళ్ళందరూ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. ఇదంతా ఎయిర్పోర్ట్ అండి. ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి వచ్చాము మేమంతా కూడాను. దాన్ని టిఫిన్ చేసేసాం, మేమందరము ఉన్నామన్నమాట. ఇంకా బోర్డింగ్ పాస్ ఇచ్చేదానికి కౌంటర్ ఓపెన్ చేయలేదు, అందువల్ల కాసేపు కూర్చున్నాము. అబ్బా అసలు వచ్చేటప్పుడు అనుకున్నామండి చాలా లేట్ అయిపోయింది. కౌంటర్ ఓపెన్ చేసి ఉంటారేమో, బోర్డింగ్ పాస్ ఇచ్చేసి ఉంటారని టెన్షన్గా వచ్చాము. జానుకైతే నేను ఫీడింగ్ ఇస్తూ ఉన్నాను. ఇది ఇంకొక రూమ్ అండి. మామూలుగా అయితే మేము ఇందాక ఉన్నాం కదా, బోర్డింగ్ పాస్ ఇచ్చిన తర్వాత లోపలికి వచ్చాము. ఇంకా కాసేపట్లో ఫ్లైట్ ఎక్కుతాం అనమాట. బయటకు వచ్చాము మేము. ఫ్లైట్ ఎక్కాలి అంటే డైరెక్ట్గా ఫ్లైట్ ఎక్కనివ్వరండి. ఒక బస్సు వస్తుంది అనమాట మన కోసము. ఇదండి వచ్చింది మా బస్సు అయితే. రెడ్ కలర్ బస్ మాది. అక్కడ ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క బస్సులు ఉన్నాయండి. బస్సు అయితే ఎక్కేసాం మేము. అదేనండి, అంత దగ్గర నుంచి ఎప్పుడు ఫ్లైట్ని చూడనే లేదనమాట. ఎప్పుడు పైన వెళ్తుంటే చూడడమే. అంత దగ్గర నుంచి చూసేలోపలికి చాలా బాగా అనిపించింది నాకు. చాలా పెద్ద పెద్ద ఫ్లైట్లు, చిన్న ఫ్లైట్లు అన్నీ ఉన్నాయి అక్కడ. పెద్ద ఫ్లైట్స్ ఏమంటే కొంచెం ఎత్తుగా ఎత్తుగా నుంచి ఎక్కుతున్నారు లోపలికి. చిన్న ఫ్లైట్స్ మామూలు నిచ్చెన మాదిరిగా ఉందండి, అలా ఎక్కుతున్నారు. ఫుల్ వర్షం అండి ఆ రోజు. మామూలుగా మనం ఫ్లైట్ అవి ఎక్కినప్పుడు బాగా సన్నీగా ఉంటే లోపల నుంచి బాగా వాతావరణం అంతా బాగా కనపడుతుంది అనమాట మనకి కిటికీలో నుంచి. మేము ఎక్కినప్పుడు ఫుల్ వర్షం అండి. అసలు ఆ ముందు రోజు కూడా వర్షం లేదు, కానీ ఆ రోజు మార్నింగ్ నుంచి వర్షమే. వచ్చేటప్పుడు కూడా మాకు ట్రాఫిక్ జాము. టెన్షన్గా వచ్చామండి ఆ రోజు అంతా కూడాను. జాను అయితే కామ్గా కూర్చొని చూస్తూ ఉంది అందరి సాయి. ఫ్లైట్ అయితే ఎక్కేసాం మేము. ఇదండి మాకు అంటే అన్ని లగేజెస్ మమ్మల్ని ఎత్తుకోపోనివ్వరండి. అవసరమైనటి వరకే మనం ఎత్తుకోపోవాలన్నమాట. మిగతావన్నీ మనం బోర్డింగ్ పాస్ ఇస్తారు కదా, అప్పుడు వాళ్ళు తీసుకొని ఫ్లైట్లో మనతో కూడా వస్తుంది, కానీ మనం తెచ్చుకునే దానికి ఉండదన్నమాట. అన్ని లగేజెస్ పెట్టుకోలేం కదా. బయట అయితే చూడండి మేఘాలంతా ఎట్లా ఉన్నాయి చూడండి. మామూలుగా అయితే ఎండ ఉంటే అదంతా క్లియర్గా అవుపడుతుందండి. ఇప్పుడు వర్షం కదా, అందువల్ల ఫుల్ మేఘాలు అనమాట. ఇప్పుడే టేకాఫ్ అయింది, ఫ్లైట్ వెళ్తూ ఉంది. టేకాఫ్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందంటే ఫీలింగు, మనం ఫస్ట్ టైం ఎక్కాం కదా నేను, నాకైతే ఏదో గాల్లో తేలిపోతున్నట్టుండిందండి ఫీలింగు. ల్యాండింగ్ అవుతూ ఉంది ఇప్పుడు. మాకు 1.5 hour పట్టిందండి జర్నీ. అదే ట్రైన్లో వస్తే మనకి 10 hours 12 hours పడుతుంది అని చెప్పారు. అందువల్లే మేము ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. అంటే మా పెద్ద పాపను తీసుకొస్తున్నాము మేము. అంటే మాకు ఒక పర్పస్ మీద వస్తున్నాము, డాక్టర్ని కలవని వస్తున్నాము. తనని అట్లా ట్రైన్లో తీసుకురాలేమన్నమాట. తను అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. అంతలో నైట్ అంతా జర్నీ అంటే ఇబ్బంది కదండి పిల్లలతో. అందువల్ల మేము ఫ్లైట్లో రావాల్సి వచ్చిందనమాట. నుండి ల్యాండింగ్ అవుతూ ఉందనమాట. ల్యాండింగ్ అయ్యేటప్పుడైతే మనం జైంట్ వీల్ ఉంటుంది కదండి, మనం చిన్నప్పుడు జైంట్ వీల్ ఎక్కే ఉంటాం కదా అందరమే. మనకి జైంట్ వీల్ అనేది కిందకి దిగేటప్పుడు ఎలా ఉంటుందో ఫీలింగ్, మనకి తేలిపోతున్నట్టు సేమ్ అలానే ఉంటుందండి. ల్యాండింగ్ అయితే అయిపోయింది. మేము వచ్చేసాము మైసూర్కి. ఇక్కడ చూడండి వర్షమే లేదండి మైసూర్లో. మా చెన్నైలో అయితే ఫుల్ వర్షము, ఇక్కడైతే అసలు వర్షమే లేదు. ఇంక మేమందరం దిగేసాము. వచ్చేటప్పుడు అనుకున్నాము పిల్లలతో ఎలానో వాళ్ళు కంఫర్ట్గా ఉంటారో లేదో, ఎలా ఉంటుందో జర్నీ అని. అంటే మా పెద్ద పాపను తీసుకొచ్చేది కదా, అందువల్ల కొద్దిగా భయపడుతూ వచ్చామన్నమాట మేము. కానీ తను ఏమీ గోల్ అవి చేయలేదండి, కామ్గా కూర్చొని చూస్తూ ఉన్నది. తను ఏం గోల్ చేయలేదు ఇద్దరు కూడాను. జానుకైతే నేను ఫ్లైట్లోనే కొద్దిగా ఫుడ్ పెట్టాను. నేను ఉయ్యాలలాగా ఎత్తుకుని వెళ్ళాను లోపలికి. అంటే ఎత్తుకోపోవచ్చు అంట, క్రెడిల్ మాదిరిగా ఉండింది. ఎత్తుకుని వెళ్ళాను దాన్ని. నేను దాంట్లోనే కూర్చోబెట్టి ఫీడింగ్ చేశాను లోపల.
తనైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నింది. అది చిన్నపిల్ల కదా, తనకి ఏం తెలియదు. ఇదైతే మైసూరు ఎయిర్పోర్ట్ అండి. అసలు ఏమీ లేవండి అక్కడ ఫ్లైట్స్ అవన్నీ కూడా. మాదే అప్పుడే ల్యాండింగ్ అయ్యింది. అక్కడ పక్కనైతే మొత్తం ఖాళీగా ఉంది. ఎంత పెద్ద స్థలం అంటే చాలా పెద్ద స్థలం అండి. ఆడ లోపలికి వస్తుంటే ఎంత బాగున్నాయో చూడండి. చెట్లు చాలా గ్రీనరీగా ఉంది కదా. మేము కాసేపు అక్కడ నిలబడుకొని ఫోటోలు అవి దిగామన్నమాట. మేము మైసూరుకి వెళ్ళినప్పుడు దసరా అండి. అక్కడ ఎయిర్పోర్ట్ లోపల ముగ్గులు వేసి చూడు ఎంత బాగున్నాయో చూడండి. చాలా బాగా వేశారు వాళ్ళు. అక్కడ ఉండే వాళ్ళే వేస్తూ ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికే వేస్తూ ఉన్నారు ముగ్గు అనేది. చాలా బాగా వేశారు వాళ్ళు. కాసేపు అక్కడే నిలబడుకొని అందరూ ఫోటోలు దిగుతున్నారు. వీళ్ళంతా కూడా మా ఫ్లైట్లోంచి దిగిన వాళ్ళేనండి. అందరూ ఒకటే ఫ్లైట్లో దిగామన్నమాట. అందరూ చెన్నై టు మైసూరు. మాకు లగేజ్ ఇంకా రాలేదు, అందువల్ల నిలబడుకున్నాం మేము అక్కడ. ఇంకా మా లగేజ్ అయితే వస్తూ ఉన్నిందండి. ఇంకా మేము లగేజ్ దగ్గరికి వచ్చేసాము. మా బ్యాగ్స్ వచ్చేసాయి. మాది బ్లూ బ్యాగ్, రెడ్ బ్యాగ్ అనమాట. తీసుకొని రూమ్కి వచ్చేసాము మేము. ఇంకా ఇది మేము రూమ్కి వచ్చిన సెకండ్ డే అండి. ఇంకా మేము రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. మేము వెళ్ళిన పని అయితే సక్సెస్ఫుల్గా అంతా కంప్లీట్ అయిపోయింది. మా వర్క్ అంతా కూడాను. మేము ఇంకా రెడీ అవుతున్నాము. 4:30కి మాకు ఫ్లైట్. ఈ రూమ్స్ గురించి చెప్పాలంటే చాలా బాగున్నాయండి రూమ్స్. మాకు చాలా మైసూర్కి కొంచెం దూరంలో అనమాట. దూరం అంటే ఒక 2-3 కిలోమీటర్స్. మేము ఫ్లైట్ దిగినాక 2-3 కిలోమీటర్స్ క్యాబ్లో వచ్చేసాం మేము. మాకైతే కాస్ట్ చాలా ఎక్కువ చెప్పారండి. 6,000 తీసుకున్నారు ఒక్క రోజుకి. ఎందువల్లంటే అప్పుడు దసరా ఫుల్. అది ఆ రోజే దసరా అనమాట. ఇంకా మైసూర్లో దసరా అంటే చెప్పాలా, జనాలు చాలామంది వస్తారు కదా. అందువల్ల మాకు రూమ్ కూడా చిక్కడం చాలా కష్టమైపోయిందండి. అది రికమెండేషన్ వల్ల వచ్చిందనమాట మాకు ఆ రూము. మా కిరణ్ మామయ్య వాళ్ళ ఫ్రెండు రికమెండ్ చేసాడు ఆ రూమ్ని. లేకపోతే రూమ్ కూడా వచ్చిండే చాలా ఇబ్బంది పడి ఉండాల్సి వచ్చింది మేము. రూమ్ అయితే చాలా బాగుంది. బయట కూడా చూడండి వ్యూ ఎంత బాగుందో. మొత్తం గ్రీనరీ, ఫుల్ చలండి. ఎంత చలంటే లోపల ఏసీలు ఇచ్చారు వాళ్ళు. ఫ్యాన్ కూడా వేసుకోవాలి మేము, అంత చలిగా ఉన్నింది అక్కడ. మేమైతే ఇంకా వచ్చేసాము ఎయిర్పోర్ట్కి. లగేజ్ అంతా చెక్ చేస్తూ ఉన్నారు. ఇది ఈ బ్యాగ్స్ అన్నీ కూడా అక్కడ ఉంది కదా, మనకు కనపడుతుంది కదా ఒక గది మాదిరిగా. అక్కడ అటు పక్క పెడితే మొత్తం స్కాన్ అయ్యి ఈ పక్క నుంచి వస్తాయండి. ఇదండి బయట ఆ రోజు చెప్పాను కదా నేను దసరా అని, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా చేస్తున్నారు. ఆ రోజు అయితే అలా డెకరేషన్ చేస్తున్నారు అక్కడ. ఇంకా మేము లగేజ్ అంతా కూడా తీసుకుని పెడుతున్నాము. చాలామంది ఉన్నారు, చెన్నైకి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నట్టున్నారు ఆ రోజు. మేమైతే లగేజ్ ఎత్తుకొస్తూ ఉన్నాము. అసలు వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అయిందండి. మేము మా పాపకి డయాలసిస్ బ్యాగులు అవన్నీ కూడా వీళ్ళు అంటే ఎయిర్పోర్ట్లో అలో చేస్తారో లేదోనని మొత్తం మేము కొరియర్కి వేసామండి. కొరియర్కి వేసి వెళ్ళి తెచ్చుకున్నాము. ఇక్కడికి వచ్చినాక తెలిసింది మాకు, వాళ్ళు ఏం అనలేదు అసలుకి. అంటే పాపకి ఇట్లా అవసరమా అని చెప్తే వాళ్ళు ఏం అనలేదు, తీసుకుపోనిచ్చారు. అప్పుడు అనుకున్నాము వచ్చేటప్పుడు కూడా తెచ్చుకుంటే బాగుండేదేనని. కానీ ఇంకా మనం ఛాన్స్ తీసుకోలేం కదండి. ఒకవేళ వాళ్ళు పంపించకపోతే మళ్ళీ మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళి. కానీ తీసుకెళ్ళాం మేము. ఇంకా మాకు చెక్ ఇన్ చేసేదానికి కౌంటర్ ఓపెన్ చేయలేదు, బోర్డింగ్ పాస్ అవి ఇవ్వలేదు. ఇంకా లగేజ్ అంతా చెక్ చేయించి ఆడ పెట్టేసి వచ్చాము. ఎంత ఓపెన్ చేస్తే ఇంకా వెళ్ళి మేము చెక్ ఇన్ చేయాలి. లోపల జానుకి ఫుడ్ అది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను నేను. దానికి అప్పుడు నేను స్లర్ప్ ఫామ్ది వాడేదాన్ని అండి. స్లర్ప్ ఫామ్లో 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి. అంటే బనానాది ఒకటి, స్ట్రాబెర్రీది ఒకటి, అవి 2 వాడేదాన్ని ఎక్కువ నేను. లేదా ఇంకా మళ్ళీ స్లర్ప్ ఫామ్లో రాగి మాల్ట్ అని ఉంటుంది, స్ప్రౌటెడ్ రాగి అని, అది కూడా వాడేదాన్ని. చాలా బాగుంటాయండి, చాలా యమ్మీగా ఉంటాయి. దాంట్లో ఏం స్వీట్నెస్ అవి ఏమి ఉండవు, న్యాచురల్ స్వీట్నెస్ అనమాట. మన ఫ్రూట్ ద్వారా వచ్చే స్వీట్నెస్ వరకే ఉంటుంది దాంట్లో. మా జాను అయితే చాలా ఇష్టంగా తినేది అది. చాలా బాగుంటుంది. మామూలుగా ఇంట్లో ఉంటే మనము ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకుంటాము. ఇంక ఇట్లా బయటకు వచ్చినప్పుడు మనం చేయలేము కదా, అలాంటప్పుడు ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. నేనైతే ఆ బ్యాగ్లో అవి పెట్టుకున్నాను. ఈ లోపల మా ఫ్లైట్ అయితే వచ్చేసింది చూడండి. ఆ ఫ్లైట్లోనే మేము వెళ్ళాలన్నమాట. అది రాలేదు. ఇంక ఇప్పుడు చెక్ ఇన్ అవి చేసేసి లోపలికి వచ్చాము మేము. ఇంకా పంపిస్తారు. ఎక్కుతూ ఉన్నాము. నేను ఆ క్రెడిల్ చెప్పాను కదా ఇందాక కూడాను, ఆ క్రెడిల్ ఎత్తుకుని వెళ్తాను నేను. పాపని దాంట్లో కూర్చోబెట్టేసి నా పక్కన సీటు ఖాళీ ఉండిందండి. దాంట్లో ఎవరు కూర్చోలేదు. మా హస్బెండ్ వెనక్కి కూర్చున్నారు, నేను ముందు కూర్చున్నాను. కొద్ది మధ్యలో ఖాళీగానే ఉన్నాయి. తక్కువే ఉన్నారండి, జనం కూడా అంత ఎక్కువగా లేరు. ఎందుకంటే ఇది మళ్ళీ చెన్నైలో ల్యాండ్ అయిన తర్వాత అక్కడ ఎక్కుతారు, అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తుంది అనమాట మళ్ళీ ఇది. అందువల్ల జనం అంత ఎక్కువగా ఏం లేరు. ఇందో మేఘాల్లోకి వెళ్తా ఉంది మా ఫ్లైట్. ఇక్కడైతే వర్షం ఏమీ లేదండి, బాగా క్లియర్గా ఓపడుతుంది అనమాట కిందంతా కూడాను. ఎలాగో ఆ రోజు బాగా సన్నీగా ఉండింది. ఇంకా లోపల అలా కూర్చోన్నాము. మామూలుగా అయితే ఫ్లైట్లోకి ఎక్కితే నేను చిన్నప్పుడు వినేదాన్ని చాక్లెట్స్ అవన్నీ ఇస్తారని అనుకునేదాన్ని. అలాంటివి ఏమీ ఇవ్వలేదండి, ఓన్లీ ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. అంటే అవన్నీ కూడా ఇంటర్నేషనల్ అంటే
వేరే దేశం వెళ్తారు కదా అక్కడ ఇస్తారంట. ఇది నార్మల్ లోకలే కదండి, చెన్నై, హైదరాబాదు, వైజాగ్, తిరుపతి అలా లోకల్లో ఉండే వాటికి అలాంటివి ఏమి ఇవ్వరంట. కాకపోతే ఏంటంటే మనకి టైం అనేది తక్కువ టైంలో వెళ్ళిపోతాం మనము, అంటే 1 or 2 అవర్స్లో వెళ్ళిపోతాము. మీ చెన్నైకైతే రీచ్ అయిపోయాము, ల్యాండ్ అవుతూ ఉంది. ల్యాండ్ అయ్యేటప్పుడు మా మేరీ నన్ను గట్టిగా పట్టేసుకుంది అనమాట. అంటే మన గాల్లో తెలిపోయినట్టు ఉంటుంది కదా, మా మేరీ చాలా గట్టిగా పట్టుకున్నాను. ఇక్కడైతే వర్షం పడుతూనే ఉందండి, బయట వెదర్ అలానే ఉండింది. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎలా ఉండిందో వచ్చేటప్పుడు కూడా అలానే ఉండింది వెదరు, కొంచెం రైనీగానే ఉండింది. మేమైతే ఫ్లైట్ అయితే దిగేసి లోపలికి వెళ్తున్నాము. ఇదిగోండి వాళ్ళు ఎయిర్ హోస్టర్స్ అనమాట. లోపలికి వస్తే అక్కడంతా బర్డ్స్ది బాగా పిక్చర్స్ అన్ని చాలా బాగా అనిపించాయండి, సూపర్గా ఉన్నాయి. వెళ్తూ ఉంటే అవన్నీ కూడా ఆటోమేటిక్ డోర్స్ అంట, మనం వెళ్తూ ఉంటేనే కొంచెం ముందు ఉంటేనే ఓపెన్ అయిపోతున్నాయి అవి. ఇక్కడేమో గర్ల్స్ ఎయిర్ హోస్టర్స్ ఉన్నారు. మా ఫ్లైట్లో అయితే 2 బాయ్స్ ఎయిర్ హోస్టర్సే, గర్ల్స్ లేరు లోపల. అసలు నేను ఎప్పుడు చూడలేదు బాయ్స్ కూడా ఎయిర్ హోస్టర్స్ ఉంటారేమోనని. లోపల వస్తే లోపలంతా ఆసమ్గా ఉందండి, లోపలంతా కూడాను చాలా బాగుంది. పిక్చర్స్ తీసుకున్న వాళ్ళకి చాలా సూపర్గా ఉంది. మేము కూడా అక్కడ నిలబడుకొని చాలా పిక్స్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ ఏందో ఒక బోట్ మాదిరిగా ఉందన్నమాట. బోటు పడవ తోలేవాడు, అటు ఇటు నలుగురు ఉన్నారు. చాలా బాగుందండి, చాలా బాగా సెట్ చేశారు దాన్ని. మేము వెళ్తూ ఉన్నాము, ఎస్కలేటర్ ఎక్కాము. ఇంక వెళ్ళి లగేజ్ అవి కలెక్ట్ చేసుకోవాలి మేము. ఈ లగేజ్ అయితే వస్తూ ఉంది చూడండి, మా లగేజ్ ఎత్తుక్కుంటున్నాము. మాది రెడ్ కలర్ సూట్ కేస్ అండ్ బ్లూ కలర్ సూట్ కేస్. ట్రిప్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉందండి, వెళ్ళే పర్పస్ ఒక్కటే మాకు నచ్చలేదనమాట. కొరవంతా కూడా చాలా బాగా అనిపించింది. మా లగేజ్ అయితే వచ్చేసిందండి. ఇదండి మా ట్రిప్ అయితే ఇలా గడిచింది, చెన్నై టు మైసూర్ ట్రిప్ అనమాట. ఇదండి ఇవాళ మన వీడియో. ఎలా అనిపించిందండి? మీకు కూడా చాలా బాగా అనిపించింది కదా. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, బెల్ రింగ్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, అంటిల్ దెన్ బాయ్.